వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 48వ భాగం 27-11-25 బాలకాండలు మనం 57వ సర్గ. విశ్వామిత్రుడు తపస్సు వశిష్ఠుడి ముందు ఓడిపోయి నేను కూడా బ్రహ్మర్షిని నీతేనో అనిపించుకోవాలి అనేటువంటి ప్రతిజ్ఞ చేసి తపస్సుకు వెళ్ళటం చెప్పారు. తత సంతప్త హృదయ స్మరన్ నిగ్రహమాత్మన వినిశ్యస్వ కృతవైరో మహాత్మన సదక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ తతాపరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః ఫలమూలాశనోదాంతాచకార సుమహత్తపః. ఈ విధంగా మహాత్ముడైన వశిష్ఠుడితో వైరం పెట్టుకొని విశ్వామిత్రుడు తనకు జరిగిన పరాభవాన్ని స్మరిస్తూ బాధపడుతున్న మనస్సుతో మాటి మాటికి నిట్టూరుస్తూ పెద్ద భార్యతో కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళి ఫలాలు మూలాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకొని అతి తీవ్ర తపస్సు చేశారు. అథాస్వజిజ్ఞరే పుత్రా సత్యధర్మపరాయణా హవిష్యందో మహుష్యందో దృఢవేత్రో మహారథ. తర్వాత విశ్వామిత్రుడు హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే సత్యధర్మపరాయణులై నలుగురు కొడుకులు అప్పుడు పుట్టారు. తపస్సు చేస్తున్నా కూడా ఈ పని వదిలిపెట్టలే. పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మాలోక పితామహ అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. 1000 ఏళ్ళు పూర్తయిపోయినాయి. అప్పుడు సర్వలోకాల పితామహుడై బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తపోధరుడైన విశ్వామిత్రుడితో మధురమైన వాక్యాలు ఇలా పలికి: జితా రాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహి. కుశికనందన, నువ్వు తపస్సు చే రాజర్షులు చేర కలిగిన లోకాలను జయించావు. నీ తపస్సు చేత ఇవాళ రాజర్షి అనిపించుకున్నావు అని. ఏవ ముక్తా మహాతేజ జగామ సహ దైవతైః వివిస్తవం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వర. మహా తేజస్శాలి లోకాధిపతి అయిన బ్రహ్మ ఈ విధంగా పలికి దేవతలతో సహా తన లోకానికి వెళ్ళా. విశ్వామిత్రోపి తత్కృత్వా క్రియ కించిదవాన్ముఖ దుఃఖేన మహతావిష్ట సమంజురిదబ్రవీత్. విశ్వామిత్రుడు ఈ మాటలు విని సిగ్గుతో తలవంచుకొని గొప్ప దుఃఖంతో కూడిన వాడే కోపంతో ఇలా: తపశ్చసు మహాతత్వం రాజర్షితి మాం విదుః దేవాః సర్షిగళ సర్వే నాస్తి మన్యే తపఫలం. ఇంత తపస్సు చేశా అయినా దేవత ఋషిగణం రాజర్షి అనే అంటున్నారు, కానీ నన్ను ఇంకో రకంగా గుర్తించలేకపోయాను. ఫలితం ఏం లేకపోయింది ఇంత తపస్సు. ఇది నిశ్చత్య మనసా భూయ ఏవ మహాయశాః తపశ్చకార కాకుత్స పరమం పరమాత్మవాన్. రమా గొప్ప కీర్తి గలవాడు, బుద్ధి గలవాడే విశ్వామిత్ర మనస్సు చేత ఈ విధంగా నిశ్చయించి మళ్ళా తీవ్ర తపస్సు. ఏతస్మిన్నేవ కాలేదు సత్యవాదీ జితేంద్రియ త్రిశంకురిది విఖ్యాత ఇక్ష్వాకు కులవర్ధన. ఆ కాలంలో సత్యవాది, జితేంద్రియుడు, ఇక్ష్వాకు వంశీయుడు అయిన త్రిశంకుడనే రాజు ఉండేవాడు. తస్య బుద్ధి సముత్పన్న యజేయమితి రాఘవ
గచ్చేయం స్వశరీరేణ దేవానాం పరమాం గతిం. రామా, యజ్ఞం చేసి ఈ శరీరంతోడే స్వర్గాన్ని వెళ్ళాలి అని వాడి కోరిక. వశిష్టం సమూహయ కథయామాస చింతితం అవశ్యమితి చాప్యుక్తో వశిష్ఠేన మహాత్మనా. వశిష్ఠుణ్ణి పిలిపించి తన అభిప్రాయం తెలపగా మహాత్ముడు వశిష్ఠుడు ఇది నా వల్ల కాదన్న. ప్రత్యాఖ్యాతో వశిష్ఠేన స యయౌ దక్షిణాం దిశం తదస్తత్కర్మ సిద్ధ్యర్థం పుత్రాంస్తస్య గతో నృపః. వశిష్ఠుడు కాదంటే రాజు దక్షిణంగా వెళ్ళి అక్కడ యజ్ఞం చేయించడని ప్రార్థించటగై వశిష్ఠ పుత్రులని అడిగారు. వాసిష్ఠ దీర్ఘ తపసో యత్రహితే త్రిశంకుస్సు మహాతేజా శతం పరమభాస్వరం వశిష్ఠపుత్రాన్ దరుశే తస్య మానాన్ యశస్వినః. గొప్ప తేజస్సు గల త్రిశంకు దీర్ఘ తపస్సు గల వశిష్ఠ కుమారుడు తపస్సు చేస్తున్న ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళని తేజస్సు కలవాళ్ళైన 9 వశిష్ఠ పుత్రుల్ని చూశారు. సో అభిగమ్య మహాత్మానః సర్వానేవ గురోః సుతాన్ అభివాద్యానుపూర్వ్యేణ క్రియా కించిదవాన్ముఖః అబ్రవీత్సు మహాభాగాన్ సర్వానేవ గుదాంజలి. మహాత్ముడైన ఆ 9 కుమారుల దగ్గరికి వెళ్ళారు. మహాత్ములందరినీ వాళ్ళ వయక్రమాన్ని అనుసరించి నమస్కరించి సిగ్గుతో కొంచెం తల వంచి దోషిలి వాళ్లతో ఇలా శరణం వహ ప్రపంచేహం శరణ్యాన్ శరణాగతః ప్రత్యాఖ్యాతో హి భద్రంతో వశిష్ఠేన మహాత్మనా. నేను శరణాగత రక్షకుడై మీ దగ్గర శరణు కోరి వచ్చా. మీరు మీకు క్షేమమగుగా. మహాత్ముడై వశిష్ఠుడు మీ తండ్రి నా కోరిక నిరాకరించి యస్తు కామో మహాయజ్ఞం తదను జ్ఞాతుమర్హద గురుపుత్రానహం సర్వాన్ నమస్కృత్య ప్రసాదయే. మహాయజ్ఞం ఒకటి చెయ్యాలని నాకు కోరి అందుకు అనుజ్ఞ ఇవ్వండి. గురుపుత్రులైన మిమ్మల్నందరినీ నమస్కరించి నేను వేడుతున్నా. శిరసా ప్రణవోయూచే బ్రహ్మణాన్ తపసి స్థితాన్ తే భవంతః సిద్ధ్యర్థం యాజయంతు సమాహితాః సశరీరో యథాహం హి దేవలోకమవాప్నుయాం. తపస్సు చేస్తున్న బ్రాహ్మణోత్తములు మీరు. మిమ్మల్ని తలవంచి నమస్కరించి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ నేను ఈ శరీరంతో బొందితో కైలాసం స్వర్గానికి వెళ్ళేట్టు చెయ్యటానికి మీరు సావధాన చిత్తులై నాకు ఒక యజ్ఞం చేసి పెట్టాలి. ప్రత్యాఖ్యాతో వశిష్ఠేన గది మన్యాం తపోధనాః గురుపుత్రానృతే సర్వాన్ నాగం పశ్యామి కాంచన. తపోధనులారా, వశిష్ఠుడు నిరాకరించా గురుపుత్రులైన మీరు నాకు తప్పక మేలు చేస్తారని నాకు నమ్మకం. ఇంకా మీరు తప్ప గతి లేదని మీ దగ్గర. ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పురమాగతి పురోధనస్తు విద్వాంస స్థారయంతి సదా నృపాన్. తస్మాదనంతరం సర్వే భవంతు దైవతం మమ. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 57 సర్గః. తర్వాత ఇక్ష్వాకు వంశీయులందరికీ పురోహితుడే పరమ విద్వాంసులైన పురోహితుడెప్పుడు రాజులను తరింపచేస్తారు. వశిష్ఠుడి తర్వాత మీరే నాకు దేవతలు గురువు. 58 తతస్కి
తతస్త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితం ఋషిపుత్రశతం రామ రాజానమిదమబ్రవీత్. రామా, త్రిశంకుడి మాటలు విన్న నూరుగురు వశిష్ఠ కుమారుడు కోపంతో రాజుతో ఇలా అన్నారు. సత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణా సత్యవాదిన తం కథం సమతిక్రమ్య శాఖాంతరముపేయివాన్. దుర్బుద్ధి, సత్యవాది అయిన గురువు నిరాకరించాక అతడి కాదని మరొకడిని ఎలా ఆశ్రయిస్తావయ్యా? ఇక్ష్వాకూణామి సర్వేషాం పురోధా పరమో గురు న చాతిక్రమితుం శక్యం వచనం సత్యవాదిన. ఇక్ష్వాకులంస వంశీయులందరి పురోహితుడే పరమ పూజ్యుడు. మా నాన్నగారి అందరికీ పూజ్యుడు కనుక సత్యవాది అయిన గురువు యొక్క వాక్యం అతిక్రమించలేని. అశక్యమితి రోహోవాచ వశిష్ఠో భగవాన్ ఋషి తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తాః. కథం తవ పూజ్యుడైన మా తండ్రి వశిష్ఠ మహర్షి అశక్యం అని చెప్పిన యజ్ఞాన్ని మేం చేయిస్తావా అన్న. బాలిశస్త్వం పరశ్రేష్ఠ గమ్యతాం స్వపురం పునః. యాజనే భగవాన్ శక్తి త్రైలోక్యస్యాపి పార్థివ. అవమానం చ తత్కర్తుం తస్య శక్ష్యామహే కథం. నరశ్రేష్ఠ రాజా, నువ్వు మూఢుడు, నీ నగరానికి తిరిగి వెళ్ళిపో. పూజ్యుడైన వశిష్ఠుడు ఉల్లోకాలలో ఉన్న ఎవరి చేతనైనా యాగం చేయించగల సమర్థ. ఆయన కాదంటే తర్వాత యాగం చేయించిన మేము ఆయన్ని అవమానించగలవా? తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధ పర్యాకులాక్షరం స రాజా పునరేవైతాదిదం వచనమబ్రవీ. క్రోధం చేత అక్షరాలు తడబడుతున్న వాళ్ళు పలికిన మాటలు విని రాజు ఇలా అన్నా. ప్రత్యాఖ్యాతోస్మి గురుణాన్ గురుపుత్రైస్తథైవ చ అయ్యం గతిం గమిష్యామి స్వస్తి వోస్తు తపోధనాః. తపోధనులారా, నా గురుపుత్రుడు కూడా కోరిక నిరాకరించ మరొక గతి చూసుకుంటా మీకు క్షేమమగుగా. ఋషిపుత్రాస్తు తత్శ్రుత్వా వాక్యం ఘోరాభిసంహితం సేపు పరమ సంశుద్ధ. చండాలత్వం గమిష్యతి. చెడ్డ అభిప్రాయంతో కూడిన అతని మాట విని వశిష్ఠపుత్రుడు కోపించి నువ్వు చండాల జన్మని పొందుగాక అని శపించ. ఏవముక్త్వా మహాత్మాను వివిసుస్తే స్వమాశ్రమం అధరాత్యాం వ్యతీతాయాం రాజా చండాలతాంగత. ఈ విధంగా పలికిన తమ ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ రాత్రి గడవగానే రాజు చండాల జన్మ పొందారు. నీలవస్త్రధరో నీల పురుషోధ్వస్తమూర్ధజ చిచ్చమాల్యానులేపశ్చ అయసాభరణో భవన్. నల్లని వాడై నల్ల వస్త్రాలు ధరి సౌకుమార్యమంతా పోయి కురుచలైన కేశాలతో పొట్టి జుట్టుతో నశానంలోని మాలలు పూసుకొని ఎనప ఆభరణాలు ధరి తెల్లారేసరికి అతని రాజవస్త్ర భూషణలన్నీ ఈ విధంగా మారిపోయి. తం దృష్ట్వా మంత్రిణః సర్వే షజ్జచండాలరూపిణం పాద్రవన్ మసయితా రామ పౌరాయేష్యానుగామిన. రామా, చండాల రూపం గల అతన్ని చూసి మంత్రుడు, పౌరుడు, అనుచరుడు అంతా దూరంగా వెళ్ళిపోయి. ఏకో హి రాజా కాకుత్స జగామ పరమాత్మవాన్ దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోనిధం. రాజా, మిక్కిలి ధైర్యంగా ఆ త్రిశంకుడు ఏకాకై దుఃఖంతో కుమ్ముడుతూ విశ్వామిత్ర మహాముని తప్ప ఎవడు లేడనుకొని వెళ్ళాడు. విశ్వామిత్రస్తు తం దృష్ట్వా
రాజానం విఫలీకృతం చండాలరూపిణం రామ ముని కారుణ్యమాగత. రామ వశిష్ఠాదులచే విఫలీకృతుడై చండాలుడు పొంది రాజుని చూసి విశ్వామిత్రుడు జాలితో ఇలా కారుణ్యాత్స మహాతేజ వాక్యం పరమధార్మిక ఇదం జగాపబద్ధంతే రాజానం ఘోరరూపిణం. మహాతేజస్య పరమధార్మికుడైన విశ్వామిత్రుడు ఘోర రూపంగా త్రిశంకుడిని చూసి జాలితో నీకు శుభమగుగాక అంటూ ఇలా అన్నాడు. కిమాగమన కార్యంతే రాజపుత్ర మహాబల అయోధ్యాధిపతి వీర శాపాచండాలతాంగత. మహాబలుడవైన రాజపుత్ర ఎందుకొచ్చావు? అయోధ్యాధిపతివైన వీరుడివి కదా, పాపం శాపం వల్ల చండాల రూపం పొందావా? తథా తద్వాక్యమాజ్ఞాయ రాజా చండాలతాంగత అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిదం. చండాలత్వాన్ని పొంది ఆ త్రిశంకుడు ఆ మాటలు విని మాటలలో నేర్పుగల విశ్వామిత్రుడితో చేతులు జోడించి ఇలా ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుపుత్రస్తథైవ చ అనవాస్యైవ తం కామం మయా ప్రాప్తో విపర్యః. గురువు వశిష్ఠుడు గురుపుత్రుడు నా కోరిక మన్నించాల, ఆ కోరిక తీరకుండానే ఈ విపరీతమైన చండాల జన్మ కూడా సశరీరో దివం యాయామితి మే సౌమ్య దర్శనం మయా శ్రేష్టం శత్రుహృతం తచ్చనాప్యానా వాప్యతే ఫలం. సౌమ్య, ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని నా అభిప్రాయం. 100 యజ్ఞాలు చేశాను కానీ ఆ ఫలితం పొందదు. అవృతం నోక్త అనృతం నోక్త పూర్వం మే నచ వృక్షే తదాచన కృచ్ఛేష్వ విగత సౌమ్య క్షత్రధర్మేణ తే సతి. మహాముని, నేనెప్పుడు అసత్యం మాట్లాడాల. ఇటుపైన కూడా ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం ఆడను. నా క్షత్రియ ధర్మంపై ఒట్టు పెట్టి చెబుతున్నా. యజ్ఞైర్బహువిధైరిష్టం ప్రజాధర్మేణ పాలిత గురువశ్చ మహాత్మానః శీలవృత్తేన స్తోషితాః. అనేక విధాలైన యజ్ఞాలు చేశాం. ప్రజలను ధర్మంగా పాలించి మహాత్ములైన పెద్దల నుంచి మంచి శీలం చేత నడవడిక చేత సంతోషమే. ధర్మే ప్రయుతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్చతః పరితోషం న గచ్చంతి గురవో మునిపుంగవః. మునిశ్రేష్ఠ, నేను ధర్మ ఆచరణానికి ప్రయత్నిస్తూ యాగం చెయ్యాలని అభిలషిస్తే గురుపుత్రుడు అభినందించట్లేదు. నన్ను దైవమేవ పరం మన్యే పౌరుషం తు నిరర్ధకం. దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమాగతి. దైవమే బలవత్తరం, పురుష ప్రయత్నం వ్యర్థం. అంతా దైవవశమే, దైవమే ఉత్తమగతి. తస్య మే పరమార్థస్య ప్రసాదమభికాంక్షతః కర్తుమర్హసి భద్రంతే దైవోపహత కర్మణ. దైవం చేత్ విఫల ప్రయత్నుడైన చాలా ఆర్తుండై నీ అనుగ్రహం కోసం కోరుతున్నా. అనుగ్రహించు, నీకు శుభం కలుగ. నాణ్యాం గతిం గమిష్యామి నాణ్యశరణమస్తి మే దైవం పురుషకార్యేణ నివర్తయితుమర్హసి. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 815 సర్గ. నేను మరెవ్వరి దగ్గరకి వెళ్ళను. మరొక రక్షకుడెవ్వడు నాకు లేడు. పురుషకారం చేత దైవాన్ని నివర్తింప చెయ్యి, నువ్వే చెయ్యాలి అన్నాడు.
ఏకోనషష్టితమసర్హ 59వ సర్గ. ఉక్తవాక్యంతు రాజానం కృపయా కుశికాత్మజ అబ్రవీన్ మధురం వాక్యం సాక్షాత్ చండాల రూపిణ. పూర్తిగా చండాల రూపుడైన రాజు మాట విని విశ్వామిత్ర జాలిపొని అతడితో మధురమైన వాక్యాలు ఇలా అన్నారు. ఇక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికం శరణం తే భవిష్యామి మా భైర్షే నృప పుంగవా. ఇక్ష్వాకు సంజాతుడవైన వత్స, నీకు స్వాగతం. నువ్వు ధార్మికుడవని నాకు బాగా తెలుసు. రాజశ్రేష్ఠ, నేను నీకు రక్ష కల్పిస్తా, భయవద్దు. అహమామంత్రయే దర్వాన్ మహర్షీన్ పుణ్యకర్మణ యజ్ఞసాహ్యకరాన్ రాజాన్ తతో యక్షసి నిర్యుత. రాజా, పుణ్యాత్ములై మహర్షుల యజ్ఞంతో సహాయం కోసం నేను ఆహ్వానిస్తా. నిశ్చింతగా నువ్వు యజ్ఞం చెయ్యి. గురు శాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే అనేన సహ రూపేణ స శరీరో గమిష్యతి. గురు శాపం చేత ఈ రూపంతో సశరీరుడివై స్వర్గానికి వెళ్ళగలవు, నేను చూస్తాను. సప్త ప్రాప్తమహం మంజే స్వర్గం తవ నరాధిప యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగత. రాజా, శరణాగత రక్షకుడై విశ్వామిత్రుని శరణు పొందావు. ఇక నీకు స్వర్గం నీ చేతిలో ఉంది, పెట్టేసపు. ఏవ ముక్త్వా మహాతేజాః పుత్రాన్ పరమధార్మికాన్ వ్యాధిదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞ సంభార కారణాత్. గొప్ప తేజస్సు గల విశ్వామిత్ర ఆ విధంగా యజ్ఞ సంభారం సమకూర్చమని పరమ ధార్మికుడు వివేకులైన బుద్ధిమంతులైన తన కుమారులకి ఆజ్ఞాపించి సర్వాన్ శిష్యాన్ సమాహూయం వాక్యేమేతదువాచ. సర్వాన్ ఋషిగణాస్త్వా అనయధ్వం సుమహాజ్ఞయ వశిష్ఠ సశిష్య సుహృదైశ్చైవ సాత్వికః సబహూత్తమాన్. విశ్వామిత్రుడు శిష్యులందరినీ పిలిచి ఇలా చెప్పారు. వత్సలారా, నా ఆజ్ఞానుసారంగా శిష్యులతో, స్నేహితులతో, ఋత్విక్కులతో, విద్యావంతులతో కూడి ఋషులందరినీ ఇక్కడికి తీసుకురు. యదవ్యోవచనం బ్రూతే మద్వాక్యబలశోజిత సత్సర్వమఖిలోక్తం మమాక్షేయమవాధృతం. నా సందేశాన్ని విని ఎవరు అనాదరపూర్వకంగా ఏ మాటలు అంటారో అవన్నీ నాకు చెప్పాలి. తస్య తద్వచనం శ్రుత్వా దిశో జుగ్ముత్తదాజ్ఞయ అజగ్మురథదేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదిన. విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞ శిష్యులు అనేక దిక్కులకు వెళ్ళి ఆహ్వానింపగా వేదాధ్యయన సంపన్నులై బ్రాహ్మణులు అన్ని దేశాల నుంచి వచ్చేశారు. ఏ చ శిష్యా సమాగమ్య మునిజ్వలిత తేజసం ఊచుశ్చు వచనం సర్వేషాం బ్రహ్మవాదిన. తిరిగి వచ్చిన శిష్యులంతా తేజస్సుతో ప్రకాశిస్తున్న విశ్వామిత్రుడితో వేదాధ్యయన సంపన్నులై బ్రాహ్మణులందరినీ పలికి మాటలు చెప్పారు. శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయ సర్వదేవేషు చాగచ్చన్ వర్జయిత్వా మహోదయం. మీ సందేశం విని బ్రాహ్మణులంతా వస్తున్నారు. మహోదయుడు తప్ప సకల దేశాల్లోని బ్రాహ్మణులంతా వచ్చే. వాసిష్టం తచ్చతం సర్వం ఘోరథ పర్యాకులాక్షరం యదాహవచనం సర్వం శృణుత్వం ముని పుంగవ. మునిశ్రేష్ఠ, నీ మాటలు విని వశిష్ఠ కుమారుడు నూర్గురు ఏమన్నారో చెప్తావి. క్షత్రియో యాజకో యస్య ఛందాలస్య విశేషతః కథం వదతి భోక్తారో హనితస్య సురర్షయః. క్షత్రియుడి యాజకుడిగా స్వీకరించారా
అందులో చండాలుడు యజ్ఞం చేస్తాడా? ఆహా, ఏం యజ్ఞమయ్యా అన్న. బ్రాహ్మణ వా మహాత్మాను భుక్త్వా చండాల భోజనం కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః. విశ్వామిత్రుడి మాటలు విని చండాలుడు అన్నం భుజించిన మహాత్ములై బ్రాహ్మణులైన స్వర్గానికి ఎలా వెళ్తారు? అక్కడ ఏతద్వచన వైశ్వర్యం మూచు సంరక్తలోచన వాసిష్టౌ మునిశార్దూల సర్వే తే సమహోదయూ. మునిశ్రేష్ఠ, మహోదయు, వశిష్ఠ కుమారులు అందరూ కోపంతో ఎర్రబడిన నేత్రాలతో ఈ విధంగా అన్నారు. తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః క్రోధ సంరక్త నయనః సరోషమివతమబ్రవీత్. మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు వాళ్ళ మాటలు విని క్రోధంతో నేత్రాలు ఎర్రబారగా ఇలా అన్నాడు. ఏ దూషయశ్చ దుష్టం మా తవ ఉగ్రం సమాస్థితం భస్మీభూతః దురాత్మాను భవిష్యంతి న సంశయః. ఎలాంటి దోషాలు లేక ఉగ్రమైన తపస్సు చేస్తున్న నన్ను దూషించే ఆ దురాత్మలు భస్మమైపోతారు, అనుమానం లేదు. అచ్చతే బాలపాసేన గీతా వైవస్వతక్షయం సప్తజాతి శతాన్యేన మృతాపాహ సంతు సర్వధ. వాళ్ళంతా ఇవాళ యమపాశ బద్ధులై యమలోకానికి పోయి 700 జన్మల పాటు శవ భక్షకుల శవాలు పీక్కు తినేవాళ్ళుగా ఉంటారు. స్వమాంస నియతాహార ముష్టికా నామ నిర్ఘుషా గృణా వికృతాశ్చ విరూపాశ్చ లోకానను చరంతిమాన్. వశిష్ఠపుత్రులందరూ జాలిలే ముష్టిక జాతిలో నిత్యం కుక్క మాంసాన్ని తిత్తారు. వికృత రూపాలతో ఈ లోకంలో ఉందురుగాక. మహోదయత్తు దుర్బుద్ధి మామ దూష్యం దూషయత్ దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. దూషింపరాని నన్ను దూషించిన మహోదయు సకల జనులకు దూషించే నిషాద జాతిలో ప్రాణాతిపాత నిరతో నిరనుక్రోశతాం గతః దీర్ఘకాలం మమ క్రోధార్ దుర్గతిం వర్తయిష్యతి. నా కోపానికి ఫలితంగా ఆ మహోదయుడు దయాహీనుడై ప్రాణాలు తీయటంలో ఆసక్తి కలవాడు చాలా కాలం దుష్ట జీవికను పొందుతా. ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపః విరరామ మహాతేజ ఋషి మధ్యే మహాముని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 69 సర్గః. మదాహ తేజస్యాది అయిన విశ్వామిత్ర మహాముని ఋషుల మధ్య ఇలా పలికి ఆగాడు. ఇది 58వ సర్గ. ఇప్పుడు 59వ సర్గ. 60వ సర్గలోకి ఇవాళ చివరి సర్గ. తపో బలహతాన్ కృత్వా వాసిష్ఠాన్ సమహోదయాన్ ఋషి మధ్యే మహాతేజ విశ్వామిత్రో అభ్యభాషత. మహాతేజస్సు గల విశ్వామిత్రుడు మహోదయుని వశిష్ఠ కుమారుడు ఈ విధంగా శపించి ఋషులతో ఇలా అయమిక్ష్వాకుదాయాద స్త్రీశంకురితి విశ్రుతః ధర్మిష్ఠశ్చ వదాన్యశ్చ మాం చైవ శరణం గతః తేనానేన శరీరేణ దేవలోక జిగీషయా. ఇతడు ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకు మహారాజ్ ధర్మిష్ఠుడు, దాతృత్వం ఉన్నవాడు. ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో నా సహాయం కోరాడు. యథాయం స్వశరీరేణ స్వర్గలోకం గమిష్యతి తథా ప్రవర్చతాం యజ్ఞో భవద్భిశ్చ మయాపహ. కనుక అతడు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళటానికి నేను చేసే యజ్ఞంలో
మీరు సాయం చెయ్య. విశ్వామిత్ర వచస్తత్వా సర్వ ఏవ మహర్షయ ఊతు సమేచ సహిత ధర్మజ్ఞా ధర్మ సంహితం. ధర్మజ్ఞులైన మహర్షులంతా ఆయన మాట విని ఒక్కొమ్మడిగా ధర్మ సమ్మతమైన మాట ఒకటి చెప్పి, అయం కుశికాదాయాదు ముని పరమకోపన యదాహవచనం సమ్యక్ ఏతత్ కార్యం న సంశయ. అగ్నికల్పో హి భగవాన్ శాపం దాస్యతి రోషిత. ఈ కౌశికుడు చాలా కోపం కలవాడు. ఇతడు చెప్పిన విధంగా చెయ్య. అతడు అగ్నిలాగా తీవ్ర స్వరూపుడు. కోపం కలిగితే శపిస్తాడు, దహిస్తాడు. తస్మాత్ ప్రవచ్యతాం యజ్ఞ సశరీరో యథాదివం గచ్చేదిక్ష్వాకుదాయాదు విశ్వామిత్రస్య తేజసా తథా ప్రవచ్యతాం యజ్ఞ సర్వే సమధితిస్తతః. ఈ త్రిశంకు విశ్వామిత్రుడి తవ ప్రభావం చేత సశరీరంగా స్వర్గానికి వెళ్ళటానికి యజ్ఞం చేద్దాం, అందరం ప్రారంభించండి. ఏవ ముక్త్వా మహర్షయ తస్సుప్తాప్తా చక్రు స్థాస్తాః క్రియాస్తదా. యాజకశ్చ మహాతేజ విశ్వామిత్రో భవత్కతౌ. విశ్వామిత్రుడు ఈ విధంగా యజ్ఞానికి కావలసిన ఆయా పనులు చేశారు. మహా తేజస్యాదైన విశ్వామిత్రుడు ఆ క్రతువులో యాజకుడుగా ఉండాడు. ఋత్విజాశ్చానుపూర్వ్యేణ మంత్రకోవిదా చక్రు కర్మాణి సర్వాణి యథాకల్పం తథా యథావిధి. మంత్రాలు ఎదిగిన ఋత్విక్ కల్పోక్త ప్రకారం యథావిధిగా అన్ని కర్మలు క్రమంగా తప్పకుండా మంత్రపూర్వకంగా చేశారు. తతకాలేన మగధ విశ్వామిత్రో మహాతవ శకారావాహనం తత్ర భాగార్థం సర్వదేవతా. ఈ విధంగా చాలా కాలం గడిచిన తర్వాత మహాతపస్యాది విశ్వామిత్రుడు సమస్త దేవతల వాళ్ళ యజ్ఞ భాగాలు స్వీకరించడానికి రావలసిందిగా ఆహ్వానించారు. నాభ్యాగమంతదాహు భాగార్థం సర్వదేవత. తద క్రోధ సమావిష్టో విశ్వామిత్రో మహాముని సుర్వ ముజ్యమ్య సక్రోధ త్రిశంకుమిదమొబ్బలి. ఈ విధంగా ఆహ్వానించిన తమ భాగాలు తీసుకోవటానికి దేవతలు రాకపోవటం చూసి విశ్వామిత్రముని మహాకోపావేశుడై సర్వం అనే హోమ సావాధనాన్ని చేతయి త్రిశంకుడితో ఇలా వశ్యమే తపసో వీర్యం స్వార్జితశ్చ నరేశ్వర ఏష త్వాం సశరీరేణ నయామి స్వర్గమోజస. దుష్ప్రాసం సశరీరేణ దివం గచ్చ నరాధివ. రాజా, నా తప ప్రభావాన్ని చూడు. నా తపశక్తి చేత నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తా. సశరీరుడవై ఇతరులెవ్వరూ ఎల్లదారి స్వర్గాన్ని నీకు అందేటి చేస్తారు. స్వార్జితం కిం సమయచే మయా హి తపసః ఫలం రాజన్ స్వదేశ సాదస్య సశరీరం సశరీరో దివం వ్రజ. దేని స్వయంగా సంపాదించే తపఫలం ఉంది, చాలా ఉంది. దానితో ఆ తేజస్సుతో నువ్వు సశరీరుడివై స్వర్గానికి వెళ్ళు. యజ్ఞ ఫలం లేకపోయినా నా తపో బలంతో పంపిస్తా. ఉక్తే వాక్యే మనోదస్మిన్ సశరీరో నరేశ్వర జీవం జగామ కాకుత్స మునీనాం పశ్యతాం తద. విశ్వామిత్రుడు ఈ విధంగా పలికిన వెంటనే రాజు ఆ ముళ్ళులంతా చూస్తుండగా శరీరంతోనే స్వర్గానికి దేవలోకగతం దృష్ట్వా త్రిశంకుంపిక పాకశాసన సహ సర్వైశ్వరగణై ఇదం వచనమొబ్బవి. దేవతా గణాలతో దేవేంద్రుడు త్రిశంకు స్వర్గంలో ప్రవేశించటం చూశాడు.
त्रिशङ्को गच्छ भूयस्त्वं नापि स्वर्गकृतालयः गुरुशापहतो मूढ పతభూమి మువాంచకార. త్రిశంకు నువ్వు స్వర్గలోకానికి నివాసానికి అర్హుడవి కావు, తిరిగి వెళ్ళిపోకడు. గురుపహతుడైన పరమూఢాత్మ తలక్రిందులుగా భూమి మీదకి వెళ్ళిపో. ఏవ ముక్తో మహేంద్రేణ త్రిశంకురుపదత్పర విక్రోశమానశాస్త్రీహీతి నస్త్రాహీతి విశ్వామిత్రం తపోధనం. మహేంద్రుడు ఇలా అనగానే త్రిశంకువు రక్షించుమని విశ్వామిత్రుడిని మొరబెట్టుకుతూ కిందకు పడ్డా. తచ్చుత్వావచనం తస్య క్రోశమావశ్య కౌశికః రోషమాహారయంత్రేవం తిష్టతిష్టేతి చాబ్రవీత్. ఈ విధంగా అరుస్తున్న అతడి మాటలు విని తీవ్రమైన కోపంతో ఆగు ఆగు అక్కడే. ఋషి మధ్యే స తేజస్వి ప్రజాపతిరివాపరః సృజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీనసరాన్ పునః నక్షత్రమాలా అపరాం అసుజ క్రోధమూర్ఛితః దక్షిణాం దిశమాస్తాయ ముని మధ్యే మహాయశ. ఋషుల మధ్య ఉన్న ఆ విశ్వామిత్రుడు కోపోద్దీపితుడై వీరుండి బ్రహ్మలాగా దక్షిణ దిక్కడి నుండి ఇతరాలైనటువంటి సప్తర్షుల యొక్క నక్షత్ర మాలాలను సృష్టించాడు. సృష్ట్వా నక్షత్ర వంశం చ క్రోధేన కలుషీకృతః అంజమింద్రం కరిష్యామి లోకో వాస్యాదమింద్రతః దైవతాంజమి చ క్రోధ సృష్టం సముపచక్రమే. విశ్వామిత్రుడు కోపంతో నక్షత్ర వంశాన్ని కూడా సృష్టించి మరొక ఇంద్రుడిపై సృష్టిస్తున్నా లేదా లోకంలో ఇంద్రుడైనా లేకుండా ఉండాలి అంటూ దేవతా సృష్టి చేయటం ప్రారంభి. తద పరమ సంభ్రాంత సప్సి సంఘాసురామర విశ్వామిత్రం మహాత్మానం ఊచు సానుసమయం వజ. విశ్వామిత్రుడికి భయపడిన దేవత అసురు ఋషులు మహాత్ముడైన ఆయన అనునయించి ఇలా అన్నారు. అయం రాజా మహాభాగ గురుశాస పరిరక్షిత సశరీరో దివం వ్యాధుం నార్హత్యేవ తపోధన. మహాప్రభావశాలి వై మహాతపస్శాలి విశ్వామిత్ర గురుశాపంచేత దెబ్బతిన్న ఈ రాజు సశరీరంగా స్వర్గానికి వెళ్ళటానికి అర్హుడు కాడు. తేషాం సద్వచనం కృత్వా దేవానాం ముని పుంగవః అబ్రవీత్సు మహాద్వాక్యం కౌశికః సర్వదేశికదేవతాః. సశరీరస్య మునిశ్రేష్ఠుడే విశ్వామిత్రుడు దేవతల మాటలు విని వాళ్లతో ప్రశంసనీయమైన ఒక మాట చెప్పి సశరీరస్య భద్రం నస్త్రి శంకౌరస్య భూపతి ఆరోహణం ప్రతిజ్ఞాయ నానృతం కర్తుముత్సహమే. దేవతలార మీకు క్షేమం. ఈ త్రిశంకువుని సశరీరంగా స్వర్గంలో పంపుతానని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను అసత్యం చెయ్యటానికి ఒప్పుకో. స్వర్గోస్తు సశరీరస్య త్రిశంకురస్య శాశ్వతః నక్షత్రాణి సర్వాణి మామకాని ధ్రువాణ్యథ యావల్లోకా ధరిష్యంతి తిష్టేన్త్వేతాని సర్వజః మత్కృతాని సురాసర్వే తదనుజ్ఞాతుమర్హత. ఈ త్రిశంకువు సశరీరుడే శాశ్వతంగా స్వర్గాల్లో నివసించాలి. నేను సృష్టించిన నక్షత్రాలని ఈ లోకాలు ఉన్నంత వరకు స్థిరంగా ఉంటాయి. దేవతలారా మీరు నాకు దీన్ని అనుగ్రహించండి. ఏవ ముక్తా సురా సర్వే యచ్యూచుర్మునిపుంగవం ఏవం భవతు రుద్రభద్రంతే తిష్టన్వేతాని సర్వదా గగనే తాంజనేవాని వైశ్వానరపథాన్వధి నక్షత్రాణి మునిశ్రేష్ఠ తేషు జ్యోతిషు జాజ్వలం అవాక్షిరాస్త్రిశంకుశ్చ తిష్టన్త్వమర సన్నిభః.
దేవత ముని పుంగవుడితో ఇలా అన్న, ముని శ్రేష్ఠ, నువ్వు చెప్పినట్లే నీకు భద్రం. నువ్వు సృష్టించిన నక్షత్రాలని జ్యోతిశ్చక్రానికి బయట ఉంటాయి. ఆ త్రిశంకు నక్షత్రాల నడుమ ప్రకాశిస్తూ దేవతా తుల్యుడై తలకిందులుగా ఉంటాడు. అనుయాశ్చంతి చైతాని జ్యోతింషి నృపసత్తమం కృతార్థం కీర్తిమంతంచ స్వర్గలోకగతం యథా. చరితార్థుడై కీర్తిమంతుడై ఈ రాజశ్రేష్ఠుడు ఈ నక్షత్రాలన్నీ స్వర్గంలో ఉన్న వాటిని అనుసరించేనట్లే అనుసరిస్తుంది. విశ్వామిత్రస్తు ధర్మాత్మ సర్వదేవైరభిష్టుత ఋషిభిశ్చ మహాతేజ బాఢమిచ్ఛాక దేవత. ఈ విధంగా సకల దేవత ఋషులు స్తుతింతగా ధర్మాత్ముడు తేజోవంతుడు అయిన విశ్వామిత్రుడు సరే అని అంగీకరించాడు. తతో దేవా మహాత్మానో మునయశ్చ తపోధనాః జగ్ముర్ యథాగతం సర్వే యజ్ఞస్యాంతే నరోత్తమ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే షష్ఠితమ సర్గ. యజ్ఞం పూర్తయిన తర్వాత రామా మహాత్ముడైన దేవత తపోధనులైన మునులు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. రేపు 61వ సర్గ.